భారీగా కొలువుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారైనా గవర్నమెంట్ జాబ్ కొట్టేది ఉందా, లేదంటే పనికి మన బిల్డింగ్లు కడతా, స్పేస్ లోకి పోతా, అదేదో ఏ అంట దాని చుట్టూరు తిరుగుతావా? పక్కింటి పాపారావు గారు అబ్బాయి చూడు, 25 ఏళ్లకే ఇంజనీర్ అయ్యి ఏకంగా 25 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇంకా వెనకింటి వెంకటరావు గారు అబ్బాయి అయితే ఏకంగా గవర్నమెంట్ టీచరే అయ్యిండు. మనకి ఎప్పుడు వస్తుందో భాగ్యం. తట్టుకోలేకపోతున్నా, పోయి అప్లై చేసేస్తా. ఏ అశోక్, పవన్, సేమ్ ప్రాబ్లమా? సరిపోయారు ఇద్దరును. ఇవన్నీ ఏం పనులు కనిపిస్తలేదు. పద రీల్స్ చూసుకుందాం. మా నాన్న నాతో చెప్పేవాడు, డాక్టర్ అవ్వాలి, లేకపోతే అయితే గీతే లాయర్, లేకపోతే ఇంకోటి. మనం 10 మందికి జాబ్లు ఇచ్చి ఖచ్చితంగా మన డాడీ పంపించాలి. మా డాడీ చూస్తా ఈసారి కనుక జాబ్ రాకపోతే. రీల్స్ అయితే బాగానే పంపిస్తున్నావు గానీ జాబ్ అప్లికేషన్ ఏమైందిరా? నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది లీర్కది. కెరీర్ లో డబ్బులు సంపాదించాలంటే ఈ గవర్నమెంట్ జాబ్లు, ఈ ఐటీ జాబ్స్, ఈ డాక్టర్, ఈ లాయర్సేనా? మార్కెట్ లో చాలా సోర్సెస్ ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి. మా డాడీకి ఎందుకు ఈ విషయం అర్థం కావట్లేదు? అడుగుతుంటే దిక్కులు చూస్తావేంట్రా? ఇంతకీ అప్లై చేసావా లేదా? నాన్నగారు సర్వర్ బిజీ వస్తుందంట, రేపు అప్లై చేస్తాను నాన్నగారు. ఈసారి కనుక జాబ్ రాలేదు అనుకో, ఈ విజువల్స్ చూడండి. ముంబైలో 2000 జాబ్ వేకెన్సీస్ కోసం 50,000 కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇంత క్రౌడ్ గ్యాదర్ అయింది. మన దేశంలో కేవలం 1 lakh మెడికల్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ 24 lakhs ఆఫ్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్ కి అప్లై చేశారు. ఎన్ఐటి ఇంకా ఐఐటిని కలిపి 32,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ 12 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ రాశారు. ఇంకొక సాడ్ రియాలిటీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 80% ఆఫ్ ఇంజనీర్స్ అన్ఎంప్లాయబుల్ గా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ మన భారతదేశంలో ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఈ ఛాలెంజ్ని స్పెషల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మ్యాన్ మేడ్ ఛాలెంజ్ కాబట్టి. మన దేశంలో ఉన్న ప్యాషనెట్ యంగ్స్టర్స్కు వాళ్ళ రియల్ టాలెంట్, రైట్ పాత్ ఏంటో కూడా ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు. 2025లో కూడా డాక్టర్, ఇంజనీర్, లాయర్ వీటిని వదిలేస్తే చాలా మందికి వేరే వేరే కెరియర్ ఆప్షన్స్ గురించి కూడా అవగాహన కూడా లేదు. సో ఈ వీడియోలో కొన్ని టాప్ 10 యూనిక్ కెరియర్స్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేస్తాం. వీటికి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కెరియర్ ఆప్షన్స్ కేవలం డబ్బుల కోసమే కాకుండా మీ ఫుల్ఫిల్మెంట్ కోసం, పర్పస్ కోసం కూడా వర్క్ చేస్తాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10, కెరియర్ ఇన్ స్పేస్. మన ఇండియా ఒక స్పేస్ సెక్టర్ ఇయర్ 2040 వరకు $100 బిలియన్ రెవెన్యూని టచ్ చేసే హై ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన దేశం స్పేస్ సెక్టర్లో 100% FDIని అలౌ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ ఫారెన్ నుండి ఫండ్స్ కూడా తీసుకోగలుగుతాయి అన్నమాట. సో కొత్త కొత్త అవెన్యూస్ ఓపెన్ కాబోతున్నాయి. లైక్ ఫుడ్. ఎప్పుడైతే ప్రజలు స్పేస్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో ఫుడ్ ఇంజనీర్స్ అవసరం అవుతారు. లాంగ్ మిషన్లో స్పేస్ క్రాఫ్ట్లో ఫుడ్ని గ్రో చేసే టెక్నిక్స్ని ఈ ఫుడ్ ఇంజనీర్స్ ఇన్నోవేట్ చేస్తారు. స్పేస్ టూరిజం పెరిగే కొద్దీ గైడ్స్ అవసరం ఉంటుంది. అప్పుడు స్పేస్ గైడ్స్ జీరో గ్రావిటీలో ఎలా ఉండాలో నేర్పిస్తారు. ఏంటి సార్ మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారని అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ఇవి ఫ్యూచర్లో జరిగే విషయాలే. కానీ స్పేస్ సెక్టర్లో పనిచేయడం అంటే కేవలం ఇస్రో లేదా నాసా అనే కాదు, మన దేశంలో చాలా కంపెనీ స్పేస్ సెక్టర్లో పనిచేస్తాయి కాబట్టి స్కోప్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ కెరియర్ ఆప్షన్ కూడా ఉంది. నెంబర్ 9, మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్. ఇందులో సైకాలజిస్ట్, కౌన్సిలర్, థెరపిస్ట్ వస్తారు. WHO ప్రకారం ఇండియాలో 60 to 70 మిలియన్స్ ఆఫ్ పీపుల్ మెంటల్ డిజార్డర్స్తో సఫర్ అవుతున్నారు. మీరు నోటీస్ చేసే ఉంటారు, ఈ రోజుల్లో డైవర్సెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. డైవర్స్ తీసుకునే ముందు కపుల్స్ కౌన్సిలింగ్ కోసం, మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం కౌన్సిలర్స్ దగ్గరికి అనేది వెళ్తారు. 21st సెంచురీలో చాలా మంది యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉన్న జాబ్లు అనేది చేస్తున్నారు కాబట్టి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగితే అంత స్ట్రెస్ పెరుగుతుంది. క్లినికల్ సైకాలజిస్ట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి వాటిని ట్రీట్ చేస్తారు. హాస్పిటల్స్తో పాటు స్కూల్స్లో కూడా వీళ్ళ అవసరం అనేది ఉంటుంది. అలాగే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో ఫారెన్సిక్ సైకాలజిస్ట్ అవసరం కూడా ఉంటుంది. వెస్ట్లో మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని ఈక్వల్గా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ కల్చర్ మన దేశంలో లేదు. కానీ
ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో కూడా ఈ కల్చర్ అనేది ఎంటర్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్లోని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ప్రొడక్టివిటీ మేనేజర్ని హైర్ చేయాలని చూస్తున్నారు. ఈ ప్రొడక్టివిటీ మేనేజర్స్ ఎంప్లాయ్ యొక్క మెంటాలిటీ అర్థం చేసుకొని కంపెనీ అవుట్పుట్ పెంచడానికి ట్రై చేస్తారు. సో ఈ కెరియర్ ఆప్షన్ కూడా మీరు ట్రై చేయొచ్చు, దీనిపైన కూడా మీరు ఫోకస్ చేయొచ్చు ఇప్పటి నుంచి. నెంబర్ 8 అర్బన్ ప్లానర్స్. మన దేశంలోని కొన్ని బిగ్ సిటీస్ కూడా వెల్ ప్లాన్డ్గా ఎందుకు లేవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సింగపూర్ ఇగో ఇలా కనిపిస్తుంది, ఇది న్యూయార్క్. టోక్యో ఇగో ఇలా కనిపిస్తుంది. యూఏలో ఒక దుబాయ్ అనే సిటీ ఉంటుంది. ఇస్కోలో వాళ్ళు ఈ రేంజ్లో డెవలప్ చేశారు. కానీ మన దేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై ఇలా కనపడుతుంది. ఇండియా ఒక ప్రాబ్లం ఏంటంటే మన సిటీస్ని దోచుకునే వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ కేవలం ఒకటే, డబ్బులు మింగేయడం. బ్యూటిఫికేషన్ పేరుతో ఎల్ఈడి లైట్స్ పెట్టడం, మిగతా డబ్బులు అనేది కొట్టేయడం, అంతే, వర్క్ కంప్లీట్ అయిపోయిందా. హైవేస్ అయితే క్రియేట్ చేశారు కానీ పక్కన గ్రీనరీ అనేది ఉండదన్నమాట. చాలా టైం వరకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఫెటిగ్ అవుతారు. ఇలానే యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. మీరు చూసే ఉంటారు, ఇది ఒక రియల్ ప్రాబ్లం. దీని సొల్యూషన్ కోసం ఎక్స్పర్ట్స్ అనేది అవసరం అనేది ఉంటుంది. ఈ అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనకు ఆర్కిటెక్ట్స్ అవసరం అనేది ఉంది, నేచర్ లవర్స్ యొక్క అవసరం అనేది ఉంది, డెవలప్మెంట్ని అర్థం చేసుకునే అర్బన్ డెవలప్మెంట్ యొక్క అవసరం అనేది ఉంది. అందుకోసం మీలో ఎవరన్నా ఒక్కరన్నా, కనీసం 100 మందిలో ఒక్కరన్నా అర్బన్ డెవలపర్స్ అనే ఒక స్కిల్ని, అనే ఒక సబ్జెక్ట్ని మీరు డెవలప్ చేసుకుంటే మీ వల్ల రేపు మన ఇండియా ఒక ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెంబర్ 7 స్పోర్ట్స్. స్పోర్ట్స్ గురించి మాట్లాడాలంటే మనం ప్లేయర్స్ వైపే చూస్తాం, కానీ ఈరోజు మనం నాన్ అథ్లెట్స్ రోల్స్ కూడా తెలుసుకుందాం అనమాట. ఈ ఒలింపిక్స్లో మన ఇండియా లాస్ట్ టైం జరిగినప్పుడు 117 అథ్లెట్స్ని పంపింది. వాళ్ళతో పాటు 140 మెంబర్స్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్స్ని కూడా పంపింది అనమాట. మీలో కొందరు స్పోర్ట్స్లో కెరియర్ని సెట్ చేసుకోవచ్చు, లైక్ నీరజ్ చోప్రా ఇంకా విరాట్ కోహ్లీ లాగా సక్సెస్ఫుల్ కూడా అవ్వచ్చు. కానీ ఆప్షన్స్ స్పోర్ట్స్ మ్యాన్ లేదా స్పోర్ట్స్ ఉమెన్ వారికే లిమిటెడ్గా లేవు. పోయినసారి వరల్డ్ కప్ మీకు గుర్తుందా? వరల్డ్ కప్ తర్వాత జరిగిన మెడల్ సెరమనీ చూసారా? మన క్రికెట్ టీంలో కూడా చాలా మంది సపోర్ట్ స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఐపీఎల్ ఆక్షన్స్ చూసారా? క్రికెట్ ఆడడమే కాకుండా వేరే రోల్స్ ప్లే చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కెరియర్ ఆప్షన్సే కదా. ఇండియాలో స్పోర్ట్స్ గ్రో అయ్యే కొద్దీ ఈ కెరియర్ యొక్క స్కోప్ కూడా పెరుగుతుందన్నమాట. ప్రతి స్పోర్ట్స్లో ఫిజియో నుండి ఫోటోగ్రాఫర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్, వీడియో అనలిస్ట్, ట్రైనర్స్, మసాజ్ థెరపిస్ట్, రెఫరీస్ ఇలాంటి నాన్ అథ్లెట్స్ రోల్స్ కూడా ఉంటాయి. ఇండియాలో 3.5 lakhs ఆఫ్ పీపుల్ నాన్ అథ్లెట్స్ రోల్స్ని ప్లే చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను కూడా ఆర్గనైజ్ చేస్తుంది. మనకు ట్రైనర్స్, మంచి టీచర్స్, కోచెస్ యొక్క అవసరం చాలా ఉంది. వరల్డ్ టాప్ స్పోర్ట్స్ న్యూట్రినిస్ట్ ఒక కన్సల్టేషన్ కోసం $1000s ఛార్జ్ చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్లో కూడా చాలా చాయిసెస్ అనేది ఉన్నాయి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నెంబర్ 6 నర్సెస్. ఈ రోజు మన కంట్రీలో 15 crore ప్లస్ పీపుల్ 60+ ఏజ్లో ఉన్నారనమాట. ఈ పాపులేషన్ 2050 వరకు 34.7 crore అవుతుందన్నమాట. ద వరల్డ్ ఈస్ గెటింగ్ ఓల్డ్, బట్ మన ఇండియా మాత్రం యంగ్ కంట్రీగా మారుతుందన్నమాట. పీపుల్ ఓల్డ్ అయ్యే కొద్దీ వాళ్ళకి సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఓల్డ్ ఏజ్లో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఇది ఒక ఫ్యాక్ట్. అందుకే రతన్ టాటా గారు గుడ్ ఫెల్లోస్ అనే స్టార్టప్లో ఇన్వెస్ట్ అనేది చేశారు కూడా. ఈ కంపెనీ ఎల్డర్ పీపుల్కు కంపెనీని ప్రొవైడ్ చేస్తుంది. ప్రొఫెషన్ కేర్ గివర్స్ యొక్క డిమాండ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. చాలా మందికి ఫ్యూచర్లో ఫుల్ టైం హెల్పర్ లేదా నర్సెస్ యొక్క హెల్ప్ అనేది అవసరం అనేది ఉంటుంది. నెంబర్ 5 ఏఐ ఎథిక్స్. కొందరు ఏఐ జాబ్స్ని డిస్ట్రాయ్ చేస్తుందని అనుకుంటున్నారు, ఇంకొందరు అయితే ఏఐ కొత్త జాబ్స్ని క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ ఏఐ రాబోయే ఫ్యూచర్ యొక్క రియాలిటీ. మనం దీనిని అవాయిడ్ చేయలేం. మన ఇండియాలో ఏఐ గురించి రెగ్యులేషన్స్ అనేది సరిగ్గా లేవు. రాబోయే కాలంలో చాలా కంట్రీస్ ఏఐకి సంబంధించిన లాస్ తయారు చేస్తాయి. ఏఐని యూజ్ చేయడానికి ఎథికల్ ప్రాక్టీస్ని ఎవరు డిసైడ్ చేస్తారు? దీనికోసం ఏఐను ఇంకా హ్యూమన్స్ను, లాస్ను, టెక్నాలజీని అర్థం చేసుకునే వాళ్ళే కావాలి. సపోజ్ మీరు టెస్లా లాంటి
ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ను ఇంటర్నెట్లో చూసే ఉంటారు. డ్రైవర్ తీసుకోవాల్సిన డిసిషన్స్ను ఈ రోజు ఏఐ తీసుకుంటుంది. సపోజ్ దీనివల్ల యాక్సిడెంట్స్ జరిగితే ఎవరికి రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? ఒకవేళ డ్రైవర్ కార్ను నడిపితే యాక్సిడెంట్ కోసం అతనే రెస్పాన్సిబుల్ అయ్యేవాడు. కానీ ఏఐ సంగతి ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? ఏఐ తయారు చేసిన వాళ్ళు ఇంజనీర్సా, లేదంటే ఏఐను ఓన్ చేసిన కంపెనీ, లేదంటే గవర్నమెంటా, లేదంటే ఏఐ కార్ని కొన్న పర్సన్ రెస్పాన్సిబిలిటీయా? దీనికి ఆన్సర్ ఏఐ ఎథిసెట్సే ఇవ్వగలరు. సో ఏఐ కూడా మంచి ఫ్యూచర్ కాబట్టి కెరియర్ ఆప్షన్ అనేది ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 4, సేల్స్. కంప్లీట్లీ ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్న ఫీల్డ్ ఏదన్నా ఉందంటే అది సేల్స్. మీరు సైన్స్ తీసుకున్నా, కామర్స్ తీసుకున్నా, లేదా ఆర్ట్స్ తీసుకున్నా, అల్టిమేట్గా లైఫ్ అనేది సేల్సే. మీరు ప్రోడక్ట్ లేదా ఒక ఐడియా అమ్మాలనుకున్నారనుకోండి, మీకు సేల్స్ గురించి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఏదైనా సాధించాలంటే సేల్స్ గురించి నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. మీ బిజినెస్ ఏది లాభంలో ఉందా, నష్టంలో ఉందా, నెంబర్ ఆఫ్ సేల్స్ తెలుసుకోవడం వల్లనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సేల్స్ వల్ల రెవెన్యూ పెరుగుతుంది. రెవెన్యూ పెరిగితే ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. మీ దగ్గర ఎంత మంచి ఐడియా ఉన్నా సరే మార్కెట్లో దాని డిమాండ్ సేల్స్ ద్వారానే క్రియేట్ అవుతుంది అనమాట. సేల్స్ అంటే ప్రజలను మ్యానిపులేట్ చేయడం కాదు. సేల్స్ అంటే ప్రతిరోజు ఒక ఛాలెంజ్. చూడండి, సేల్స్ అనేది హైయెస్ట్ పేడ్ ప్రొఫెషన్ ఈ భూమి పైన. ఎవ్రీవన్ ఇన్ సేల్స్, ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ సేల్స్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. నెంబర్ 3, ఎనర్జీ ఇంజనీర్స్. లాస్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎం సూర్య ఘర్ యోజన స్కీమ్ స్టార్ట్ చేసిందనమాట. ఇందులో 300 యూనిట్స్ ఫ్రీ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్స్ అనేది చేస్తారు అనమాట. వరల్డ్ యొక్క లార్జెస్ట్ సోలార్ పార్క్ రాజస్థాన్లో అనేది ఉంది. సోలార్ ప్లాంట్స్ లో వర్క్ చేయడానికి ట్రాన్స్ఫర్మేషన్, లేఅవుట్స్, ప్లానింగ్, ఇంకా డిస్ట్రిబ్యూషన్ కోసం స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఎనర్జీ ఇంజనీర్స్ యొక్క అవసరం అనేది ఉంటుంది. సస్టైనబుల్ ఫ్యూచర్లో మీరు కూడా పార్ట్ అవ్వాలనంటే ఈ కెరియర్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఇక నెంబర్ 2 వచ్చేసి యానిమల్ లవర్. మీరు ఒక యానిమల్ లవర్ అయితే పెట్ కేర్ ఒక గ్రేట్ ఆప్షన్ అనమాట. గ్లోబల్లీ పెట్ కేర్ మార్కెట్ వచ్చేసి $246 బిలియన్ ఉంది అనమాట. 2030 వరకు ఈ ఇండస్ట్రీ $500 బిలియన్ అనేది అవుతుంది అనమాట. పెట్ ఫుడ్ సప్లై సర్వీస్, ఫార్మాసిటికల్, వెటనరీ సర్వీస్, ఇంకా పెట్ ఇన్సూరెన్స్ కూడా మంచి బిజినెస్ ఐడియా అవ్వచ్చు అనమాట. ఇది కూడా ఒక కెరియర్ ఆప్షన్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ 1, ఫార్మింగ్. ఆర్ మాధవన్ తన టెర్రస్ మీద హైడ్రోపోనిక్స్ ద్వారా ఆర్గానిక్ వెజిటేబుల్స్ ను తన కోసం గ్రో చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ డాటర్ తను ఒక అగ్రికల్చరిస్ట్ అని డిక్లేర్ చేసుకుంది. ఇలా ఎందరో సెలబ్రిటీస్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఒక ట్యాక్స్ ఫ్రీ అని ఒక రీజన్ అనవచ్చు. ఇంకో రీజన్, మార్కెట్లో దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్ ఉన్నాయి కాబట్టి సెలబ్రిటీస్ని పక్కన పెడితే రైతులు అచీవ్మెంట్స్ వల్ల వాళ్ళకు పద్మశ్రీ కూడా లభిస్తుంది. అర్బన్ ఫార్మింగ్లో హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్, గ్రీన్ వాల్స్, బ్యాక్యార్డ్ గార్డెన్, రూఫ్ టాప్ ఫార్మింగ్, మైక్రోగ్రీన్స్ లాంటి టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు సిటీస్లో కూడా ఫార్మింగ్ చేయవచ్చు. ఫార్మింగ్ లేదా గార్డెనింగ్ కెరియర్తో పాటు ఒక హాబీ కూడా అనవచ్చు. మీరు ఒక అంబిషియస్తో క్వాలిటీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ని గ్రో చేసి ఎక్స్పోర్ట్ కూడా చేయవచ్చు. మన దేశం ప్రతి సంవత్సరం $765 మిలియన్ వర్త్ ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మన దేశంలో చాలామంది అగ్రికల్చర్ను చీప్గా చూస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే ఫుడ్కున్న డిమాండ్ ఎప్పటికీ కూడా తగ్గదు. మనకు స్మార్ట్ ఫార్మర్స్ యొక్క అవసరం అనేది ఉంది. సో చూసారు కదా, ఇంకా ఏమన్నా కెరియర్స్ ఆప్షన్స్ నేను ఇక్కడ మిస్ చేసినట్టయితే మీరు కమెంట్లో కూడా నాకు తెలియజేయండి. అండ్ నెంబర్ ఆఫ్ లైక్స్ ద ఆప్షన్కి వస్తే దానిపైన ఇంకా డీటెయిల్ వీడియో అనేది నేను చేస్తానన్నమాట. చాలామందికి వరల్డ్ ఎంత అప్డేట్ అవుతుందో ఇంకా తెలియదు. ఫ్యాక్ట్ ఏంటంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్ కోసమే ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ అనేది చేస్తున్నారు. ఇదే విషయాన్ని నేను జయప్రకాష్ నారాయణ గారితో కూడా నేను ఒక పాడ్కాస్ట్ కూడా డిస్కస్ చేస్తాం. చాలా మంచి ఆయన నాకు ఆన్సర్ చెప్పాడు, ఎందుకు ఇలా చాలామంది గవర్నమెంట్ జాబ్స్ పైన డిపెండ్ అయ్యారు, ఎట్లాంటి మార్పు రావాలని. ఆ పాడ్కాస్ట్ చాలా అసలు గేమ్ చేంజింగ్ పాడ్కాస్ట్. దానికి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది. లేదంటే వేణు కళ్యాణ్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్కి మీరు వెళ్ళండి, అక్కడ చాలా మంచి మంచి పాడ్కాస్ట్లు ఉన్నాయి. లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది పెడతాను అనమాట. ఏ గవర్నమెంట్ అయినా 1.4 బిలియన్ పీపుల్కి జాబ్స్ అనేది ఇవ్వలేదు.
ఇది రియాలిటీ కూడా. మన కోసం మనమే కొత్త ఆపర్చునిటీస్ అనేది వెతుక్కోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, మనమే ఫ్యూచర్ని బ్రైట్ చేసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఇందులో నుంచి ఏదైనా స్కిల్ నేర్చుకొని డెవలప్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇండైరెక్ట్గా దేశం ఒక కాంట్రిబ్యూషన్కి డెవలప్మెంట్కి ఉపయోగపడతారనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాబాయ్, నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.